టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్ లో రాబోతున్న చిత్రం యుఫోరియా. ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండగా నేడు హైదరాబాద్ లో నిర్వహించిన ఒక భారీ ఈవెంట్ లో ఈ సినిమా ట్రైలర్ ని అఫీషియల్ గా రిలీజ్ చేసింది మూవీ టీం. ఇటీవల దురంధర్ చిత్రంతో హీరోయిన్ గా ఆకట్టుకున్న సారా అర్జున్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండటం విశేషం. సమాజంలో యువతను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ సమస్యలు, క్రైమ్ నేపథ్యంతో చాలా రా అండ్ ఇంటెన్స్ గా గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఎందుకంటే పర్సనలీ స్పీకింగ్ నాకు ఇండస్ట్రీ చాలా దూరమైన ఒక ఫీల్డ్. బయట వాళ్ళకి ఎంత ఇట్లా ఫ్యాంటసీ ఉంటుందో నాకు మా ఫ్యామిలీకి ఇది అంతే ఫ్యాంటసీ. కాకపోతే యాక్టర్ అవ్వాలి, సినిమాలు పిచ్చి అని నేను యాక్టింగ్ కాలేజ్కి వెళ్ళి ఇంట్లో ఒప్పించి అక్కడ చదువుకున్నాను యూఎస్లో. కాకపోతే ప్రతిరోజు సార్ నాకు చాలా భయం వేసేది, ఎందుకంటే ఇంట్లో చాలా ఖర్చు పెట్టించి నేను చదువుకున్నాను అక్కడ. కానీ అంత చదువుకుంటున్నాము, అంత బాగుంది, కానీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఎవరు ఛాన్స్ ఇస్తారు, ఎందుకు ఛాన్స్ ఇస్తారు, చాలా వింటుంటాము. చాలా ఫేజ్ స్ట్రగ్లింగ్ ఉంటుంది మామూలుగా. దెర్స్ లాట్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్. కానీ అది చాలా ఫార్చునేట్గా ఇంకా కాలేజ్ అయిపోయే ముందే నాకు ఈ ఆఫర్ రావడం నిజంగా చాలా గ్రేట్ఫుల్ సార్. నేను యాక్టింగ్ చేసేటప్పుడు కూడా చాలా మజా వచ్చే రోల్ ఇది. అంటే ఇట్లా వచ్చేదో చేసి వెళ్ళిపోయాం అన్నట్టు ఉండదు. ఆయన ఎంత సిన్సియర్గా తీస్తారంటే మనం ప్రతిరోజు సెట్లో కూడా ఇట్లా వీఆర్ మేకింగ్ అ ఫిల్మ్, ఎక్కడ టైం పాస్ జరగట్లేదు ఎక్కడ కూడా. చాలా మజా వచ్చేది, సాటిస్ఫైయింగ్ ఒక యాక్టర్కి. నేను భయపడేవాడిని, నేను అట్లా చదువుకొని వచ్చినాను, నా ఫీల్డ్ ఆఫ్ థాట్ అట్లా ఉంటుంది. ఇక్కడ కొంతమంది నన్ను భయపెట్టించారు, ఇట్లా నడవాలంటారు, ఇక్కడ ఏడవాలంటారు, ఇక్కడ పరిగెత్తాలంటారు. అది నాకు ఎక్కదు, అది నా భయం నాకు చాలా ఉండేది. కానీ ఎక్కడో మీరు చాలా ఫేత్ పెట్టుకున్నారు సార్ నా మీద. రోల్ చెప్పి నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆనెస్ట్గా నేను అటెంప్ట్ ఇచ్చాను. అండ్ ఐఎమ్ హోపింగ్ ఐ వాజ్ ఏబుల్ టు సాటిస్ఫై యూ సార్. ఐఎమ్ హోపింగ్ ఆల్ ఆడియన్స్ కూడా you feel that I deserve the chance. That's very important to me. దాంతో తోడు నన్ను పెట్టుకుంటే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లాగా మూవీలో కథానాయకుడు లాగా పెట్టుకుంటే. Most of us have families. Most of us have easy access to everything. So when you have easy access to everything, we have to know where to draw the line and where to find things. I'm not going to elaborate much, but do see the film and you'll know what it is. Guna sir, thank you so much. Ragini ma'am, thank you so much. It's been so special working with you. And Yukta, thank you. Sarah, thank you for your kind words. It's lovely to meet her and her mother, who's such a sweet person. She reminds me of my mom. And my mother's not here. I miss her. So that's that. Thank you. భూమిక గారు, యువర్ యుఫోరియా మూమెంట్, ఒక్కడు టైంలో యుఫోరియా మూమెంట్ అండ్ నా యుఫోరియా మూమెంట్. Vokkadu also was a very special film for me. That itself, the whole film was a journey in itself. So I can't define one moment that makes it euphoric. Euphoria also has been, it's like having two children and saying which one is more closer to you. Oh. You can't. You really can't say, mera chota wala mujhe zyada pasand hai beta. అంటే మామూలుగా జనరల్గా కొత్త వాళ్ళు అంటే మనం ఏదో ఆల్రెడీ ఒక 2 సినిమాలు చేసిన వాళ్ళను అప్కమింగ్ వాళ్ళను కాకుండా రియల్ ఫ్రెష్ ఫేసెస్ కోసం చేసాం. చాలా పెద్ద ఆరండి. సో ఆడిషన్స్లో విఘ్నేష్ గవిరెడ్డి దొరికాడు, పృథ్వీ అడ్డాల దొరికాడు, లిఖిత ఎలమంచిలి, ఇలా ఇంకా దాదాపు ఒక 20 మంది వరకు కొత్త వాళ్ళందరినీ కూడా మేము ఆడిషన్ చేసి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ టాలెంట్ని చూసే సెలెక్ట్ చేసాం తప్ప ఎటువంటి రికమెండేషన్లు కానీ ఎటువంటివి లేవు. సో పొద్దున్న ఆడియన్స్ మీ అందరూ కూడా మీలో తమను చూసుకోవచ్చు. అలా అంత ఫ్రెష్గా, అంత జెన్యూన్గా వాళ్ళు యాక్ట్ చేయడం జరిగిందో క్యారెక్టర్ లాగే. నేను తీసుకోవడానికి రీజన్ కొత్త వాళ్ళని క్యారెక్టర్లా కనబడాలని, వాళ్ళందరూ క్యారెక్టర్లోనే కనబడతారు. ఇంకా తర్వాత ఓ పక్క ఈ ప్రాసెస్ జరుగుతుండగా ఈ కథకి చాలా ఒక టెండర్, ఒక 17 years, అంటే ఈ కథని మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూస్తే అర్థమై ఉంటుంది. అడాలసెన్స్ ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కథలో.